హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాము. టమాటాలు, ఆనియన్స్, మిరపకాయలు, ఇంకా కొంచెం చింతపండు తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్క తర్వాత జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోండి. అంతవరకు తోటకూర అనేది బాగా నీళ్ళలో కడుక్కుందాము. కాడలు తీసేసి మనం ఆకు అనేది తీసేసుకోండి. ఈ ఎల్లో పార్ట్ ఆకులు కూడా తీసేసుకోండి. ఇప్పుడు బాగా టమాటాలు వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఈ తోటకూరనే వేసేయండి. మనం అది క్లిప్పు వెళ్ళిపోయిందండి, అందుకే నేను యాడ్ చేయలేదు. జస్ట్ మనం ఫస్ట్ చూపించాను కదా, టమాటాలు అవన్నీ యాడ్ చేసి ఇంకా మిర్చీలు వేసుకోండి. ఎండుమిర్చి అయితే కారం కోసం మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు బాగా అయిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు అంటే కచ్చపచ్చ అనేది బరకగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం, ఇంకా స్మూత్గా అనేది చేయొద్దు. నేను నా గ్రైండర్ అనేది ప్రీతి జోడియాక్ 2.0 దాన్ని రివ్యూ అయితే ఒక తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే పోపు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పసుపు, మనం ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసినది దాంట్లో వేసి కలుపుకోండి. అంతే, మన ఎంతో టేస్టీగా హెల్తీగా తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ పచ్చడి జొన్న రొట్టెతో అయితే తిని చూస్తున్నాను. సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. వేరే పచ్చడి మనం ఎప్పుడు చేస్తుంటాం కదా, ఇది కొత్తగా ఒక రకంగా మంచిగా ఉంది. So please do subscribe to our channel. Thank you so much for watching. Bye bye. For more videos, subscribe.